క్లస్టర్ 1 ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి 2026 మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ క్లస్టర్లో ఉన్నటువంటి సోదరిమణులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా మహానాడు శుభాకాంక్షలు. మన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. విజయవంతం చేయడం అంటే మనమేమో మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే జెండా పట్టుకొని పక్కవంతో కొట్లాడాల్సిన అవసరం లేదు, లేదంటే పోలింగ్ బూత్ పోయి ఓటేసే అవసరం లేదు. నిబద్ధతతో మన నాయకులు చెప్పే అంశాలని శ్రద్ధగా పొద్దున్నుంచి చివరి నిమిషం వరకు, ఈరోజు సాయంత్రం వరకు కూడా శ్రద్ధగా ఆలకించండి. పార్టీ ఆలోచన విధానాన్ని వండబట్టించుకోండి. మన నాయకులు ఇచ్చేటువంటి సందేశంలోనే వచ్చే సంవత్సరం పాటు మన పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచనని మనందరికీ తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని, తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం పాటు ఏ దిశలో పనిచేయాలనే ఆలోచనని మనందరూ కూడా అర్థం చేసుకొని కూర్చొని సాయంత్రం వరకు ఓపికగా కూర్చొని వాటన్నిటిని ఆలకించిన తర్వాత మన సిద్ధాంతం ఏందనేది వంట పట్టించుకొని ఇక్కడ నుంచి పోతే ఖచ్చితంగా ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చేసినట్టే ఘనత కూడా ఈ క్లస్టర్ 1 వాళ్ళకే దక్కుతుంది. అదే స్ఫూర్తిని వచ్చే రోజులు కూడా కొనసాగించాలా. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి మనం ఇంకా బాధ్యతగా ఉండాలా. బువ్వ తిన్నాక మళ్ళీ సాయంత్రం కూడా నేను వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ సాయంత్రం కూడా రౌండ్ వేస్తాం. ఇట్లా సందేశాన్ని మన నాయకులకు కూడా ఈ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఏకతాటి మీద పార్టీ కట్టుబడే పనిచేస్తున్నారనేటువంటి సందేశాన్ని మరొక్కసారి వినిపించేటువంటి అవకాశం మనం అందరూ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, కాబట్టి అందరూ కూడా బాధ్యతగా భోంచేసి మళ్ళీ కూర్చొని ప్రతి ఒక్కరి ప్రసంగాన్ని శ్రద్ధగా విని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.